హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. నానో యూరియా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ నానో యూరియాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేశాము. ముఖ్యంగా ఈ నానో యూరియా ధర తక్కువ మరియు ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ మరియు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో చాలా కీలకంగా దోహదపడుతుంది అని డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్లో రెండు స్టేట్మెంట్స్ను ఇచ్చాను అండి. వన్ బై వన్ మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. 500 ml నానో యూరియా బాటిల్ 45 కిలోల సాంప్రదాయ యూరియా బ్యాగ్ను భర్తీ చేయగలదు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి జనరల్గా ఒక ఎకరానికి సాంప్రదాయ యూరియా అంటే రెగ్యులర్గా వాడే యూరియా అనేది 45 కిలోల బస్తా అవసరమవుతుంది. అయితే ఈ నానో యూరియా కేవలం 500 ml నానో యూరియా బాటిల్ సేమ్ ఒక ఎకరానికి సరిపోతుంది. అలానే ఈ సాంప్రదాయ యూరియా అందించే అన్ని లాభాలను కూడా అందిస్తుంది. ఎట్ ది సేమ్ టైం పర్యావరణ హితంగాను మరియు ఇక్కడ వేస్టేజ్ అనేది కూడా ఉండదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. నానో యూరియా పంట ఉత్పాదకతను పెంచుతుంది అని మరియు అధిక నత్రజని వాడకం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది అని కనుగొనబడింది. ఎస్, ఎందుకండి మనకి ఇందులో ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సాంప్రదాయ యూరియా కేవలం 30% మనకి ఎఫిషియెంట్గా ఉపయోగపడితే ఇది సుమారు 80% ఎఫిషియన్సీని అందిస్తుంది. దీని వలన వేస్టేజ్ ఉండదు, అలానే పర్యావరణ కాలుష్యం కూడా ఉండదు. కాబట్టి ఈ నానో యూరియా అనేది అటు రైతులకి ఇటు పర్యావరణానికి కూడా చాలా ఉపయోగం. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. మనకి ఆన్సర్ ఏమవుతుంది? సి, బోత్ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. ఈ ఆర్టికల్ ఇటీవల భారత 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారి ప్రమాణ స్వీకారంకి సంబంధించిన వివరాల గురించి ఇవ్వడం జరిగింది. ఇది మనకి పాలిటీ అలానే గవర్నెన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు. ఇటీవల మనము ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ హీరింగ్కి సంబంధించి కేసెస్ అప్డేట్ చూస్తూ ఉన్నాము. సో ఈ కేసులో వాదోపవాదాలు పూర్తి అయ్యి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఇది గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఇళ్లపై 50 లక్షల సౌర విద్యుత్తు వ్యవస్థలు. ఈ ఆర్టికల్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అలానే ప్రభుత్వం యొక్క లక్ష్యాల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, అరుణాచల్లో కరిగిపోతున్న హిమానీ నదాలు. ఈ ఆర్టికల్ ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్లోని గ్లేషియల్ మెల్టింగ్ గురించి వివరిస్తూ దీనికి సంబంధించిన కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ కంటెక్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, మారిషస్కు 5,884 కోట్ల సాయం. ఈ ఆర్టికల్ ఇండో మారిషస్ రిలేషన్కి సంబంధించి అలానే ఇటీవలి రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారి ప్రమాణ స్వీకారం గురించి వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఓత్ అండ్ అఫర్మేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అండ్ దీనికి సంబంధించిన కంపారిజన్ కూడా మనం చూద్దామండి. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సో ఇక్కడ ప్రమాణం ఎవరు చేయించనున్నారు? రాష్ట్రపతి అంటే ఉపరాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనేది క్వశ్చన్ రావచ్చు. సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొననున్నారు అండి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నర్లు అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నెల 9వ తారీఖున జరిగిన పోలింగ్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారు సుమారు 452 ఓట్లతో విజయం సాధించారు అండి. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి మనం చూద్దాము.
ఈ ఓత్ అండ్ ఎఫర్మేషన్ ఆర్టికల్ 69లో మెన్షన్ చేయబడి ఉంది. దీని ప్రకారం భారత ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఎవరు నిర్వహించాలి? ప్రెసిడెంట్ ఆర్ సమ్ పర్సన్ అపాయింటెడ్ ఇన్ దట్ బిహాఫ్ బై హిమ్ ఆర్ హెర్. అంటే భారత రాష్ట్రపతి గాని లేదా ఆవిడ ద్వారా అపాయింట్ చేయబడిన సమ్ అదర్ పర్సన్ ఎవరైనా ఇక్కడ భారత ఉపరాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం నిర్వహించవచ్చు. భారత ఉపరాష్ట్రపతి తన పదవిని స్వీకరించడానికి ముందు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటండి? రాజ్యాంగానికి లోబడి నిష్పక్షపాతంగా తన విధులను నిర్వహిస్తాను అని ఆయన ఇక్కడ ప్రమాణం చేయడం మనము చూడవచ్చు. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 3 రాజ్యాంగ హోదాలలో ఉన్న వివిధ పదవుల యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్స్ గురించి వివరిస్తుంది. కానీ ఈ షెడ్యూల్ 3లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ షెడ్యూల్ 3 అనేది ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్ గురించి వివరించదు. ఈ షెడ్యూల్ 3 ఫార్మ్స్ ఆఫ్ ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన రాజ్యాంగ పదవుల ప్రమాణ స్వీకారం గురించి వివరించడం జరిగింది. 1 by 1 మనం చూద్దాము. మినిస్టర్స్ ఆఫ్ ద యూనియన్ కి సంబంధించి ఇది ఆర్టికల్ 75 క్లాజ్ 4లో మెన్షన్ చేయబడి ఉంటుందండి. దీని యొక్క పర్పస్ ఏంటి? ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ. అంటే కేంద్ర మంత్రిగా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి పదవిని స్వీకరించే ముందు అతను ఓత్ ఆఫ్ ఆఫీస్ మరియు ఆ ఆఫీస్ యొక్క రహస్యాలను కాపాడుతాను అని ఈ సీక్రెసీ ఆఫ్ ఓత్ ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కేబినెట్ నిర్ణయాల యొక్క సమాచారాన్ని బయటకి లీక్ చేస్తే దాని వలన కొన్ని కోట్ల మంది జీవితాలు అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కేబినెట్ మినిస్టర్లు ఈ సీక్రెసీ ఆఫ్ ఓత్ ని తీసుకుంటారు. అలానే క్యాండిడేట్స్ ఫర్ పార్లమెంట్ ఎవరైతే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారో ఎంపీలుగా వారు కూడా ఈ షెడ్యూల్ 3 ప్రకారం ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజియన్స్ అంటే నమ్మకము మరియు విశ్వాసం కలిగి ఉన్నాను అని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అలానే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే మెంబర్లుగా పోటీ చేసి విన్ అయ్యారో ఈ పార్లమెంట్ సభ్యులు కూడా ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ విశ్వాసం కలిగి ఉన్నానని ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించి ఆర్టికల్ 99 వివరిస్తుంది అండి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు ఓత్ తీసుకుంటారు. ఎన్నికలలో పాల్గొని విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఓత్ తీసుకుంటారు. ఈ ఎంపీలలో కొంతమంది కేబినెట్ మినిస్టర్లుగా ఎంపికవుతారు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీ ఓత్ని తీసుకుంటారు. సేమ్ అప్లికబుల్ టు స్టేట్ లెవెల్ ఆల్సో. ఇక్కడ కూడా మనకి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రెసీని తీసుకుంటారు. అంటే రాష్ట్ర మంత్రులు. దీనికి సంబంధించి ఆర్టికల్ 164 క్లాజ్ 3 అనేది మెన్షన్ చేస్తుంది. అండ్ ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారు కూడా ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 188 దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకి సంబంధించిన ఓత్ని వివరిస్తుంది. ఇక్కడ మిస్ అయింది, చాట్ జీపీటీ ఇమేజ్ క్రియేషన్లో ఆ పాయింట్ మిస్ అయింది. అదేవిధంగా జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు జ్యుడిషియల్ ఓత్ తీసుకుంటారు. దీనికి సంబంధించి ఆర్టికల్ 124 క్లాజ్ 6 మెన్షన్ చేస్తుంది. అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఓత్ ఆఫ్ ఆఫీస్ని తీసుకుంటారు. ఇది ఆర్టికల్ 148 క్లాజ్ 2లో మెన్షన్ చేయబడి ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలతో పాటు హైకోర్టు జడ్జిలకి సంబంధించిన ఓత్ అండ్ అఫర్మేషన్ ఈ షెడ్యూల్ 3లో పొందుపరచబడి ఉంది. ఆర్టికల్ 219 దీనికి సంబంధించి మనం చూడవచ్చు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరియు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్స్ ని షెడ్యూల్ 3లో పొందుపరచలేదు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ షెడ్యూల్ 3 అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 60లో మెన్షన్ చేయబడి ఉంది. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓత్ ఆర్టికల్ 69లో మెన్షన్ చేయబడి ఉంది. కానీ వీటిని షెడ్యూల్ 3లో పొందుపరచలేదు. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు. బిల్లుల ఆమోదంలో కోర్టుల జోక్యం తగదన్న కేంద్రం, ఉదాసీనంగా కూర్చోలేమన్న రాజ్యాంగ ధర్మాసనం. సో ఈ ఆర్టికల్ ఇటీవలి ఆన్ గోయింగ్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ హీరింగ్ కేసుకి సంబంధించి అండ్ ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సుప్రీంకోర్టు 3 నెలల గడువు విధించడం అండ్ దీని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 అధికారాన్ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడగడం, దాని మీద విచారణ కొరకు సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయడం మనం చూసాము. ఈ విచారణలు ఇప్పుడు పూర్తి అయ్యి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇంకా ప్రకటించలేదు. కానీ దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాము.
శాసనసభ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువును నిర్దేశించిన వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు 10 రోజుల పాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. ఈ అంశంపై 14 ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన న్యాయాభిప్రాయంపై తీర్పును సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ చేసింది. సో ప్రస్తుతం తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం దానిని ప్రకటిస్తారు. ఇక్కడ కేంద్రం తరపున వాదనలను మనం చూస్తే శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన గురించి రాజ్యాంగంలో వివరంగా ఉంది అని తుషార్ మెహతా పేర్కొన్నారు. అంటే మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కేంద్రం చెప్తుంది ఏంటి, ఈ అధికారాల విభజన జరిగింది కాబట్టి లెజిస్లేటివ్ ప్రాసెస్ లోకి న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో భాగమైన గవర్నర్ యొక్క విచక్షణాధికారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం గాని, నిర్ణీత గడువును విధించడం గాని చేయలేవని సుప్రీంకోర్టుకు తెలపగా ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. యాక్చువల్గా భారత రాజ్యాంగంలోని 7th షెడ్యూల్ ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి మెన్షన్ చేస్తుంది అండి. 7th షెడ్యూల్లో మనకి 3 లిస్ట్స్ ఉంటాయి. ఈ 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ మరియు కన్కరెంట్ లిస్ట్ అనేవి మనకి డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి వివరించడం జరుగుతుంది. అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్టుల మీద మాత్రమే కేంద్రానికి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న వాటికి మాత్రమే రాష్ట్రాలు చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అండ్ కన్కరెంట్ లిస్టులో అంటే ఉమ్మడి జాబితాలో ఇటు కేంద్రం మరియు అటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించగా, వ్యవస్థల మధ్య అధికారాల విభజనను నేను గట్టిగా సమర్థిస్తాను. న్యాయ వ్యవస్థ క్రియాశీలతతో ఉండాలి గాని న్యాయ ఉగ్రవాదం, సాహసోపేత వైఖరి సమర్థనీయం కాదు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలోని ఒక వ్యవస్థ తన విధుల నిర్వహణలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతలు ఉన్న న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం ఉండదా? ఏమీ పట్టనట్లు ఉదాసీనంగా ఉండాలా అని సిజేఐ ప్రశ్నించారు. ఇక్కడ మనము కొన్ని కీ టర్మ్స్ గురించి చూడాలి అండి. మనకి డెమోక్రసీలో 3 సిస్టమ్స్ ఇంపార్టెంట్. 1 లెజిస్లేటివ్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. వీటి మధ్య అధికారాల విభజన అనేది ఉంటుంది. ఒక వ్యవస్థలోకి ఇంకొక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా ఉండాలి. అయితే సిజేఐ ఏం చెప్తున్నారు, అధికారాల విభజనను నేను సమర్థిస్తాను, అయితే న్యాయ వ్యవస్థ క్రియాశీలతతో ఉండాలి, కానీ ఉగ్రవాదం, సాహసోపేత వైఖరి సమర్థనీయం కాదు అని అన్నారు. అంటే జ్యుడిషియల్ యాక్టివిజాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు. అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, లెజిస్లేటివ్ కానీ లేదా ఎగ్జిక్యూటివ్ కానీ వ్యవస్థలలో ఫెయిల్డ్ అయితే జ్యుడిషియరీ అనేది ఇంటర్వ్యూన్ అవుతుంది. దానినే జ్యుడిషియల్ యాక్టివిజం అంటాము. యాక్టివిజం అంటే అక్కడ ఇంటర్ఫియర్ అయ్యి ఇన్వాల్వ్ అవ్వడం. ఇక్కడ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. లెజిస్లేటివ్ సిస్టంలో భాగమైన రాష్ట్రపతి మరియు గవర్నర్లకి కాలపరిమితి విధించడం సుప్రీంకోర్టుకు తగదు అని కేంద్రం వాదిస్తే జ్యుడిషియల్ యాక్టివిజం కరెక్టే. అంటే కొన్ని సందర్భాలలో వ్యవస్థలు డార్మెంట్ స్టేజ్లో అంటే ఎటువంటి చలనం లేకుండా నిర్జీవంగా ఉన్నప్పుడు జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవ్వచ్చు. దానినే జ్యుడిషియల్ యాక్టివిజం, దానిని సమర్థిస్తున్నాము అని సిజేఐ చెప్పారు. అయితే వ్యవస్థలలో పూర్తి స్థాయిగా ఇన్వాల్వ్ అయ్యి ఓవర్ రీచ్ మాత్రం అవ్వకూడదు అని ఆయన స్పష్టం చేయడం చూడవచ్చు. ఏదైనా వ్యవస్థ తన విధులను నిర్వహించడంలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షణ బాధ్యత కొరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు అని, ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది అలౌడ్ అని ఇక్కడ సిజేఐ చెప్పడం చూడవచ్చు. వ్యవస్థలలో లోపాలు జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా కూర్చోలేమని, ఏమీ పట్టనట్లు ఉండాలా అని సిజేఐ ప్రశ్నించారు. అయితే గవర్నర్ విచక్షణాధికారాలను వినియోగించాల్సిన చోట న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వడం అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమేనని కేంద్రం తరపున తుషార్ మెహతా బదులివ్వడం చూడవచ్చు. సో ఈ కేసు యొక్క ఆన్గోయింగ్ అప్డేట్స్ అనేవి మనకి కేసు యొక్క తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఏ విధంగా చెప్తుంది అనేది చూడాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అప్కమింగ్ ప్రతి ఎగ్జామ్లోనూ కూడా దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇళ్లపై 50 లక్షల సౌర విద్యుత్ వ్యవస్థలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. ఈ ఆర్టికల్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకి సంబంధించి. ఈ పథకం ద్వారా దేశంలోని 20 లక్షల ఇళ్ల పైకప్పులపై ఇప్పటికే సౌర విద్యుత్ వ్యవస్థలు అమర్చామని, త్వరలో మరో 30 లక్షల ఇళ్లపై అమర్చి మొత్తం 50 లక్షల నివాసాలకు ఈ సదుపాయాన్ని విస్తరించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా ఉంది అని కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ఉద్దేశం ఏంటండి, రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసి ఈ సౌర విద్యుత్తుని ప్రోత్సహించాలి అని.
ముఖ్యంగా 1,00,00,000 హౌస్ హోల్డ్స్కు 300 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఎవ్రీ మంత్ ఫ్రీగా అందించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ముఫ్త్ బిజిలీ యోజన. ముఫ్త్ అంటే ఏంటండి? ఫ్రీ. బిజిలీ అంటే కరెంట్, విద్యుత్. సో ఈ ఫ్రీ కరెంట్ అనేది ఏ విధంగా ఇస్తారు? వారి యొక్క ఇళ్ల పైకప్పుల మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని అమర్చడం ద్వారా ఉచిత విద్యుత్ అనేది వారికి లభ్యమవుతుంది. ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ యొక్క ఇన్స్టాలేషన్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని కొరకు 1 కిలోవాట్ సిస్టమ్ అయితే 30,000 వరకు, అండ్ 2 కిలోవాట్స్ సిస్టమ్ అయితే 60,000 వరకు, అండ్ 3 కిలోవాట్స్ సిస్టమ్ అండ్ దానికంటే హయ్యర్ అయితే 78,000 వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందించడం జరుగుతుంది. అలానే ఒకవేళ అధిక విద్యుత్ అనేది ఉత్పత్తి అయితే దానిని డిస్కమ్స్ కి అందించడం ద్వారా ఎడిషనల్ ఇన్కమ్ కూడా ఈ హౌస్ హోల్డ్స్ పొందవచ్చు. అండ్ ఇది పర్యావరణానికి కూడా చాలా మేలు కలిగిస్తుంది అండి. ఈ ఇన్స్టాలేషన్స్ కారణంగా సుమారు 720 మిలియన్ టన్నుల CO2 ఈక్వివాలెంట్ ఎమిషన్స్ని మనము 25 ఏళ్లలో తగ్గించగలుగుతాము. అండ్ 17 లక్షల జాబ్స్ని కూడా దీని ద్వారా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలానే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ 2030 నాటికి ఏ విధంగా ఉన్నాయి? 550 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని మనము ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రస్తుతం 251.5 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 5 ఏళ్లలో మరో 248 గిగావాట్ల ఉత్పత్తిని యాడ్ చేయాలన్నదే లక్ష్యంగా కేంద్ర మంత్రి వివరించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అరుణాచల్లో కరిగిపోతున్న హిమానీ నదాలు, ప్రమాదకర స్థాయిలో ఏర్పడుతున్న కొత్త సరస్సులు, హైడ్రో ప్రాజెక్టులకు పెనుముప్పు. ఈ ఆర్టికల్ అరుణాచల్ ప్రదేశ్లోని గ్లేషియల్ మెల్టింగ్ గురించి వివరించడం జరుగుతుంది. దీని కారణంగా ఏర్పడుతున్న కొత్త సరస్సులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి అని, దిగువ ప్రాంతాలలో ఆకస్మిక భారీ వరదలకు కారణంగా మారుతున్నాయని ఓ అధ్యయనం హెచ్చరించింది. సెంటర్ ఫర్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించింది. ఇందులోని గణాంకాలను మనం చూస్తే 1988 నుంచి 2019 మధ్య పశ్చిమ అరుణాచల్లో ఉన్న బేసిన్లో హిమానీ నదాల పరిమాణం సుమారు 28.5% మేర తగ్గిపోయింది. అంటే ఈ గ్లేషియల్ మెల్టింగ్ కారణంగా లాస్ ఎంత చూడవచ్చు అండి? గ్లేషియర్స్ది 28.5% గ్లేషియర్స్ పరిమాణం అనేది తగ్గిపోయింది. ఈ తరుగుదల సుమారు 15 చదరపు కిలోమీటర్ల మంచుకు సమానం. దీనివలన భారీ హిమానీ నదాలు చిన్న చిన్న వాటిగా విడిపోయి అస్థిరంగా మారిపోయాయి. అంటే ఎప్పుడైతే ఈ గ్లేషియల్ మెల్టింగ్ స్టార్ట్ అయిందో ఈ గ్లేషియర్స్ అనేవి విడిపోతాయండి. తద్వారా ఇంకా ర్యాపిడ్గా ఈ మెల్టింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా. సో ఎప్పుడైతే బ్రేక్ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా మెల్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కొన్ని హిమాలయ నదాలు అయితే సుమారు వాటి యొక్క పరిమాణంలో 50% కంటే పైగా ఎక్కువ మంచును కోల్పోయాయి. దీనికి ప్రధాన కారణాలు ఈ అధ్యయనంలో ఏం చెప్పడం జరిగింది? ఋతుపవనాల కాలంలో వర్షాలు తగ్గిపోవడము, శీతాకాలంలో కూడా దాదాపు మంచు పడని పరిస్థితులు ఏర్పడడంతో హిమానీ నదాలపై మంచు అనేది చేరడం లేదు. దీనికి సంబంధించిన గణాంకాలను మనం చూస్తే ఈ ప్రాంతంలో 1980లలో 2100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతూ ఉండగా 2024లో కేవలం 900 మిల్లీమీటర్ల వర్షపాతానికి పడిపోయింది. అంటే ఎంత తక్కువ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ చూడవచ్చు. అలానే ఈ గ్లేషియల్ మెల్టింగ్ కారణంగా కొత్త సరస్సులు ఏర్పడుతూ ఉండడం కూడా ప్రతికూలమైన మార్పుగా ఉంది. ఒకప్పటి సంఖ్యతో పోలిస్తే వాటి సంఖ్య రెట్టింపై ప్రస్తుతం అరుణాచల్లోని ఈ గ్లేషియల్ లేక్స్ అనేవి 29కి చేరింది. వీటి వలన ప్రాబ్లం ఏంటండి? ఇవి ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా గ్రామాలు మరియు హైడ్రో ప్రాజెక్టులు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి తరచూ వస్తూ ఉన్నాయి. సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి ఈ హిమానీ నదాల మంచు కరగడం కూడా ఒక రీజన్గా చెప్పవచ్చు. మరి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా భూతాపాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులను మనము అరికట్టి హిమానీ నదాల యొక్క మెల్టింగ్ ని తగ్గించగలగాలి. అదేవిధంగా దిగువ ప్రాంతాలలో ప్రాజెక్టుల వద్ద అలారం వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయో ప్రజలను అప్రమత్తం చేయడం అవసరం. దానితో పాటు ముందస్తు సూచనలను ఇవ్వగలిగేలాగా వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. సో ఇవి మనకి మెజర్స్ అనేవి, ఈ మెజర్స్ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మారిషస్కు 5,984 కోట్ల సాయం, 7 ఒప్పందాలపై సంతకం, ఇకపై స్థానిక కరెన్సీలో వాణిజ్యం. ప్రధాని మోదీ ఈ విషయాలు వెల్లడించడం జరిగింది.
వారణాసిలో ఆ దేశ ప్రధానితో భేటీ. సో ఈ ఆర్టికల్ మారిషస్ ప్రధాని రామ్ గులాం భారతదేశ పర్యటనకు రావడం అండ్ ఇటీవల వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడం చూడవచ్చు. ఈ ద్వైపాక్షిక సమావేశంలోని కీలక అంశాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. మ్యాప్లో మనం చూసినప్పుడు ఇండియన్ ఓషన్లో వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిషస్ని మనం చెప్పవచ్చు అండి. భారతదేశానికి ఈ మారిషస్ అనేది చాలా చాలా కీలకం. ఎస్పెషల్లీ భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు మహాసాగర్ పాలసీలకు మారిషస్ అనేది వన్ ఆఫ్ ద కింగ్ పిన్గా చెప్పవచ్చు. సో దీనిని దృష్టిలో పెట్టుకుని భారతదేశం మారిషస్కు సుమారు 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీనితో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో మనం కుదుర్చుకున్నాం. అదేవిధంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావిస్తూ రెండు దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యం నెరుపుతాయి, ఇప్పటికే ఆ దేశంలో యూపీఐ రూపే కార్డులను ప్రారంభించామని తెలిపారు. భారత్ అందించే ఆర్థిక సాయంతో అక్కడి పోర్టు విమానాశ్రయం రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా పాఠశాలలు మరియు ఆసుపత్రులను కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇది ఆర్థిక సాయం కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి అని మోడీ వివరించారు. అంటే మనము అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా ఇండియన్ ఫుట్ ప్రింట్ ని మరింత పెంచి అక్కడ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడము, సంబంధాలను మెరుగుపరచడం ద్వారా హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఇటీవల మారిషస్ కు డిగో గార్షియా ఐలాండ్స్ తో పాటు చాగోస్ ఐలాండ్స్ ను కూడా బ్రిటన్ అప్పగించడం సంతోషకరమైన నిర్ణయం అని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అలానే మహాసాగర్ పాలసీలకు ఈ ఇండియన్ ఓషన్ లో మారిషస్ కీలక పాత్రధారి అని మోదీ వ్యాఖ్యానించారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఏంటండి? మన ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుని భారతదేశము తన ఆర్థిక వ్యవస్థను మరియు కల్చరల్ హెరిటేజ్ని పెంపొందించుకోవడము అండ్ మనతో పాటు మన నైబర్హుడ్ దేశాలను కూడా అభివృద్ధి పదంలోకి అండ్ పైకి తీసుకురావడం ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం. మహాసాగర్ పాలసీ అనేది భారతదేశం యొక్క మ్యారిటైమ్ పవర్ని పెంపొందించుకోవడము మరియు గ్లోబల్ సౌత్ విజన్ని నిజం చేసుకోవడము మరియు హిందూ మహాసముద్రం రీజియన్లో ఒక స్ట్రాంగ్ పవర్గా ఎదగడం కోసం ఈ మహాసాగర్ పాలసీని తీసుకురావడం జరిగింది అండి. వీటన్నిటికీ కూడా మారిషస్ అనేది భారతదేశానికి చాలా కీ పార్ట్నర్. భారతదేశంతో మారిషస్ చాలా సత్సంబంధాలను కలిగి ఉంది. 1968 నుంచి కూడా ఇరు దేశాల మధ్య గుడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మారని బతుకులపై మండిపడుతున్న యువతరం. ఈ ఆర్టికల్ ఇటీవలి రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సౌత్ ఏషియన్ పాలిటిక్స్ ఎస్పెషల్లీ జెన్జీ రివల్యూషన్. మనము ఇటీవల చూసాం నేపాల్లో యువతరం ప్రభుత్వం మీద చాలా తీవ్ర వ్యతిరేకతతో అక్కడ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం జరిగింది. సో ఈ జెన్జీ రెవల్యూషన్ గురించి అలానే రీసెంట్ పొలిటికల్ క్యావోస్ ఇన్ నేపాల్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ గురించి వివరించడం జరిగింది. అండ్ ఈ పొలిటికల్ టర్మాయిల్స్ కి సంబంధించిన రీజన్స్ అండ్ ఈ డిజిటల్ ఎరాలో స్పాంటేనియస్ అప్రైజింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాని వలన కలిగే లాభాలు నష్టాలు గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు దీనిలోని కీ హైలైట్స్ మనం చూద్దాము. ఫస్ట్ అసలు ఈ నేపాల్ యొక్క జెన్ జెడ్ రెవల్యూషన్, జెన్జీ ఆర్ జెన్ జెడ్ రెవల్యూషన్ అని పిలుస్తారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఇది ఎందుకు స్టార్ట్ అయింది అనేది చూస్తే రీసెంట్ గా నేపాల్ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నేపాల్లో నమోదు చేసుకుని తమ యొక్క పన్ను చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కాబట్టి చాలా కంపెనీలు దీనిని పట్టించుకోలేదు. దీనితో అప్పటి కేపీ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధించడం జరిగింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధించడంతో యువతరం ముఖ్యంగా చాలా కోపోద్రిక్తులయ్యారు. ఈ జెన్ జెడ్ రెవల్యూషన్ కి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే కేవలం సోషల్ మీడియా మీద బ్యాన్ చేస్తే ఇంత పెద్ద ఎత్తున స్పాంటేనియస్ రెవల్యూషన్ తిరుగుబాటు అనేది వచ్చి ప్రభుత్వాలు కూలిపోయే స్థాయికి వెళ్తాయా అంటే ఇక్కడ సమస్య కేవలం సోషల్ మీడియా బ్యాన్ ఒకటే కాదు అండి. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఈ రూపంలో ఈ జెన్ జెడ్ రెవల్యూషన్ ద్వారా యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూపించారు. ముఖ్యంగా 2015లో నేపాల్లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, ఈ కొత్త రాజ్యాంగం ద్వారా నేపాల్ యొక్క భవిష్యత్తు మారిపోతుంది, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని భావించారు. కానీ రాజకీయ నాయకుల యొక్క అవకాశవాదం కారణంగా అధికారం అనేది
కేపీ ఓలీ, షేర్ బహదూర్ దేవ్బా మరియు ప్రచండాల మధ్య కుర్చీల ఆటగా మారింది. వీరంతా తాము అధికారంలోకి రావడానికి ప్రయత్నించారే తప్ప ప్రజల యొక్క ఆకాంక్షలను పట్టించుకోవడానికి మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి వీరికి సమయం లేకుండా పోయింది. దీనివలన నేపాల్లో నిరుద్యోగం మరియు పేదరికం చాలా ఎక్కువగా పెరిగిపోయాయండి. గణాంకాలను మనం చూస్తే లాస్ట్ ఇయర్ గత ఏడాదిలోనే 7.41 లక్షల మంది నేపాలీ యువత ఉపాధిని వెతుక్కుంటూ విదేశాలకు తరలిపోయారు. సో మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా ఇండియన్ బార్డర్ స్టేట్స్లో ఈ నేపాలీ యువత మన వైపుకు కూడా వస్తూ ఉంటారు. కేవలం 3 కోట్ల జనాభా ఉన్న ఈ నేపాల్లో 7.5 లక్షల మంది ఇక్కడ బయట ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళంతా విదేశాలకు వెళ్ళి అక్కడ కొంత డబ్బులు సంపాదించి వారి కుటుంబాలకు పంపిస్తూ దాని ద్వారా వాళ్ళు కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. మరి వీళ్ళు కుటుంబాలతో ఎలాగ కాంటాక్ట్లో ఉంటారు? అక్కడే మనకి సోషల్ మీడియా అనేది ఉపయోగపడింది. వీరు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ కుటుంబాలతో వీడియో కాల్స్ లాంటి వాటిని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది? దాని మీద దెబ్బ కొట్టింది. అటు నిరుద్యోగము పెరిగిపోయింది, ఉద్యోగాలు కల్పించడం లేదు ప్రభుత్వం. ఇటు పేదరికం పెరిగిపోయింది. పోనీ వీటినన్నిటినీ వదిలేసి తమ దారిని తాము వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటున్నారు. ఇప్పుడు దాని మీద కూడా ప్రభుత్వం బ్యాన్ చేయడంతో నేపాల్ యొక్క యువకులు చాలా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. ఈ జన్ జెడ్ రెవల్యూషన్కి అది కారణమైంది. ఆ కోపం కాస్త సోషల్ మీడియా బ్యాన్కే పరిమితం కాకుండా అధికార దుర్వినియోగం, లంచగొండితనం, అవినీతి మీదకి కూడా వెళ్ళింది. తద్వారా నేపాల్ ప్రభుత్వం అనేది కుప్పకూలింది. అయితే సేమ్ సిచ్యువేషన్స్ వలన కాకపోయినా శ్రీలంక మరియు బంగ్లాదేశ్లలో కూడా ఇలాంటి పరిస్థితుల కారణంగానే ప్రభుత్వాలు కుప్పకూలు అయ్యండి. యువతరం యొక్క తిరుగుబాటు కారణంగా అక్కడ ప్రభుత్వాలు అనేవి పడిపోవడం మనం చూడవచ్చు. ఈ ఉద్యమాలన్నిటిలోకి ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ ఏంటి అంటే ఈ డిజిటల్ ఎరాలో ఒక లీడర్ కానీ, అంటే ఒక పొలిటికల్ పార్టీ కింద కానీ లేదా ఏదైనా కార్మిక సంఘం యొక్క నీడలో కానీ ఈ ఉద్యమాలు స్టార్ట్ అవ్వలేదండి. స్పాంటేనియస్గా ప్రజలలోంచి ఉద్యమాలు పుట్టాయి. దానికి ఈ డిజిటల్ ఎరా, డిజిటల్ మీడియాస్ అనేవి దోహదపడ్డాయి. అయితే మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని అంత స్పాంటేనియస్గా రగిల్చడానికి విదేశీ శక్తుల హస్తం కూడా ఉండి, ముఖ్యంగా చైనా, అమెరికా లాంటివి తమ స్వప్రయోజనాల కోసం ఈ దేశాలలో సివిల్ వార్ పరిస్థితులను సృష్టించాయి అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క వాదన. అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే సుప్రీం అని నాయకులు గుర్తించాలి. ముఖ్యంగా యువత మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. యువత యొక్క శక్తి సామర్థ్యాలను సరైన దిశలో మనము అభివృద్ధి చేసుకుని దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడేలా ఉండాలి. కానీ ఇక్కడ నిరుద్యోగ కారణంగా యువకులు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యువత యొక్క శక్తిని సరైన ఛానల్లో ట్యాప్ చేయడం ద్వారా మాత్రమే దేశ ఆర్థిక మరియు సామాజిక నిర్మాణానికి యువతను భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దగ్గరే తక్కువ. ఈ ఆర్టికల్ 2023లో ఆయా దేశాలలోని తృణధాన్యాల యొక్క ఉత్పాదకతను గురించిన గణాంకాలను వివరించడం జరిగింది. ప్రపంచ ఆహార వ్యవస్థ సంస్థ నివేదిక 2025 రిపోర్ట్ ఆధారంగా ఈ గణాంకాలను ఇక్కడ పొందుపరిచారు. మనకి శక్తిని అందించడానికి గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, చిరుధాన్యాలు వంటివి కీలకం. అయితే వాతావరణ మార్పులకు తోడు ఈ రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడము మరియు సాగు పద్ధతులు ఇష్టానుసారంగా మార్చడము, సాయిల్ పొల్యూషన్, నేల కోత వంటి వాటి వలన ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో తృణధాన్యాల యొక్క దిగుబడి ఇటీవలి కాలంలో తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం మనం చూస్తే ఇండియాలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. సాగులో వారు యాంత్రీకరణకు తగిన మొత్తం వెచ్చించలేకపోతున్నారు. అంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ వ్యవసాయ పద్ధతులలో యంత్రాలను వినియోగించుకోవడం అనేది పెద్ద రైతులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చిన్నకారు రైతులకు ఇవి లభ్యం అవడం లేదు. అలానే వ్యవసాయ పరిశోధనలకు ప్రభుత్వాలు కూడా సరియైన నిధులను కేటాయించడం లేదు. వీటన్నిటి కారణంగా ఇటీవలి కాలంలో తృణధాన్యాల యొక్క ఉత్పాదకత అనేది తగ్గింది. 2023లో ప్రపంచ దేశాల యొక్క ఉత్పాదకత 1 హెక్టారుకు ఎన్ని టన్నులు అనేది చూస్తే అమెరికాలో సగటున 8.33 టన్నులు ఉంటే చైనాలో 6.42, జపాన్లో 6.25, వియత్నాంలో 6.00, బ్రెజిల్లో 5.34, బంగ్లాదేశ్ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో 5.16, శ్రీలంకలో 3.80, మయన్మార్లో 3.79, పాకిస్తాన్లో 3.63,
అండ్ ఇండియాలో కూడా 3.63 టన్నులు ఒక హెక్టారుకు మనం చూడవచ్చు. సో ఇతర దేశాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ ఉంది. అండ్ అమెరికా చూడండి 8.33 టన్నులు పర్ హెక్టార్. అందుకే భారతదేశం అగ్రికల్చర్ విషయంలో అమెరికాతో ట్రేడ్ డీల్కి చాలా వెనుకడుగు వేస్తూ ఉంది. ఎందుకు అంటే అక్కడ సబ్సిడీలు ఎక్కువ, ఉత్పాదకత ఎక్కువ, రైతులు మెకనైజేషన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటన్నిటి కారణంగా ఇవి భారతదేశంలో అగ్రి ప్రొడక్ట్స్ని డంప్ చేస్తే మన రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఇక్కడ అమెరికాతో డీల్లో భారతదేశం ఇంకా తటపటాయిస్తూ ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. భారత ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకార పద్ధతి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది? ఈరోజు మనము ఉపరాష్ట్రపతి యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.